చెప్తున్నాను కదా, నేను దాదాపు నాకున్న పొలిటికల్ కెరీర్ లో ఎంత ఎంత బాధ ఉందంటే, పుల్వామా గురించి ఎవరు అడిగారండి? పుల్వామాలో 40 మంది చనిపోతే ఈ రోజు వరకు పట్టుకున్నారో చెప్పమనండి, ఎవరన్నా బీజేపీ నాయకులు చెప్పమనండి. మొన్న పహల్గామ్ లో జరిగిన దాడిలో 4 చచ్చిపోయారు, 4 పట్టుకున్నాం అంటున్నారు, కానీ ఎవరిని పట్టుకున్నారా చెప్పమనండి. ఒక్కళ్ళని కూడా పట్టుకోలేకపోయారు. దిస్ ఐఎమ్ ఛాలెంజింగ్. సుధాకర్ గారు కొద్దిగా సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, ప్లీజ్ విల్ ఫోకస్ ఆన్ ఇట్. అది అందుకని చెప్తున్నా, సిజేపీ వచ్చిన ఉద్యమం బికాస్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ. ఆ ప్రజల ఆక్రోశం ఉంది, నాలో కూడా ఆక్రోశం ఉంది. ఏంటి ఎక్కడ మాట్లాడాలి, దాంట్లో పుట్టుకొచ్చిందే సిజేపీ. అదర్వైజ్ అది కూడా థ్యాంక్స్ టు, నేను అందుకు చెప్తున్నా, థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు జడ్జి గారు. ఆయన పాకిస్తాన్ ఏజెంట్ కాదు, లేదా ఎవరు. ఈ రోజు మురళీ మనోహర్ జోషి గారు హీ సపోర్టెడ్ సిజేపీ. అన్నా హజారీ హీ సపోర్టెడ్ సిజేపీ, ఈజ్ నాట్ పాకిస్తాన్ ఏజెంట్. ఆయనకేం ఫండింగ్ రావట్లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎందుకు చేస్తున్నారు? ఒక ఆక్రోశం ఉంది ప్రజల్లో, ఆక్రోశాన్లో వచ్చినదే సిజేపీ. అందుకని చెప్తున్నాను, సరే లీకేజ్లు అవి ఇవి అని పక్కన పెట్టండి, జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపడానికి ప్రభుత్వం చేయాల్సిందే. రేపు ఈ ప్రభుత్వం కాకపోయినా రేపు వచ్చే ప్రభుత్వం కూడా చేయాల్సిందే. వాడు చేస్తే కూడా ఇదే జరుగుతుంది. ఇటు వచ్చి అకౌంటబిలిటీ అనేది ఉండాలి అన్నదే. డాక్టర్ సుధాకర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవికిరణ్ గారు, ఇది మొదటి వికెట్, మరిన్ని వికెట్లు అతి త్వరలో పడతాయని చెప్పి సిజేపీ అధ్యక్షులు అభిషేక్ దీపే కొద్దిసేపటి క్రితం మీడియాను అడ్రస్ చేసుకుంటూ ప్రసంగించడం జరిగింది జంతర్ మంతర్ నుండి. ఎట్లా స్పందిస్తారు ఆయన వ్యాఖ్యల పైన? సార్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ డాక్టర్ గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, అకౌంటబిలిటీ ఉండాలి కదా, టెక్నాలజీ పెరిగిపోయింది కదా, లీకేజ్ ఏ రకంగా చేస్తారు అన్ని చూసుకోవాలి కదా అంటారు. బానే ఉంది. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేసిన పంజాబ్ లో 2023లో 3 పేపర్లు లీక్ అయినాయి. పంజాబ్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ పేపర్, ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది. పంజాబ్ స్టేట్ టెట్ టీఈటీ పేపర్ లీక్ అయింది. పంజాబ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు పేపర్ లీక్ అయింది. పోనీ అది 3 ఏళ్ల క్రితం వదిలేయండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కదా, జూలై 19వ తారీఖు ఫార్మసీ ఆఫీసర్స్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 19వ తారీఖు, 5 రోజుల క్రితమే. మరి ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ఎవరు యూజ్ చేస్తారు టెక్నాలజీ? మీ ఎడ్యుకేషన్ మంత్రి గారు హర్జోత్ సింగ్ గారు ఏమైనా రాజీనామా చేస్తారా? లేకపోతే సీఎం గారు రాజీనామా చేస్తారా? ఎవరు రాజీనామా చేస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీ రాష్ట్రంలో మీరు లీకేజ్ చేస్తూ ఇక్కడికి వచ్చి సొద్దుపూసు కబుర్లు చెప్తారు మీ అధ్యక్షులు గారు కేజ్రీవాల్ గారు. గతంలో మీరు కమ్యూనిస్ట్ గా ఉన్నారు కదా, మరి మీ పాలిత రాష్ట్రం కేరళలో 2023లో కేరళ ప్లానింగ్ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2018లో కేరళ పిఎస్సి ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఇది కమ్యూనిస్ట్ పాలిత రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో లీక్ కావట్లేదండి? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లీక్ కాలేదా? ఈ లీకులు అవటం అన్నది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, చాలా రాష్ట్రాల్లో, అలాగే ఇందాక కూడా చెప్పారు యూపీఏ ప్రభుత్వంలో ఏ రకంగా లీక్ అయింది. 2004లో నేను మీకు లిస్ట్ చెప్తాను. 2004లో సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 2006లో సిబిఎస్ఈ క్లాస్ 12 పేపర్ లీక్ అయింది. ఏఐఈఈ పేపర్ 2007లో లీక్ అయింది, 2012లో లీక్ అయింది. అలా బోల్డ్ లిస్ట్ ఉంది. ఏదంటే వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరు చేస్తారు, ఒక మాఫియా ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో వాళ్ళ ప్రభుత్వం, అశోక్ గెహ్లోట్ ప్రభుత్వంలో 24 సార్లు లీక్ అయింది. ఒక కోటా నగరంలోనే 73 మంది సూసైడ్ చేస్తున్నారు. అప్పుడు ఏమయ్యారండి కాంగ్రెస్ వాళ్ళు? రాహుల్ గాంధీ గారు ఏమయ్యారు? ఎవరైనా చట్టం చేశారా? ఈ సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చట్టం చేసింది మేము, అలాగే ఇంకా సవరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇలా మేము చేసి మీరు చేస్తున్న తప్పులు కూడా మా మీద రుద్దేసి, మీరెందుకు ఫెయిల్ అవుతున్నారు? పంజాబ్ లో మీరంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే మీ ప్రశ్న అర్థమవుతుంది ఏంటంటే, ప్రజల యొక్క మద్దతు చూడకోలేక ఫ్రస్ట్రేషన్ లోనయ్యి వాళ్ళకి ఈ రకంగా ఇందాక ఢిల్లీ రిపోర్టర్ గా చెప్పారు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి స్విట్జర్లాండ్ వాళ్ళతో ఏం సంబంధం అండి? శ్రీశైలం గారు, ఐ నీడ్ యువర్ ప్రొటెక్షన్. ఇద్దరిది వెళ్ళదు, మెసేజ్ వెళ్ళదు. ఆయన మ్యూట్ చేయండి కాసేపు. ఏంటంటే ఇందాక కళాకారు చెప్పారు, విద్యార్థులు చేస్తున్న దానికి కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళందరూ సపోర్ట్ ఏంటంటే, మన దేశంలో జరిగింది వాళ్ళేం సపోర్టు? అలాగా దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇక్కడ జరుగుతున్న దానికి ఎక్కడో స్విచ్లు ఉన్నాయి. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ గారు అసాంఘిక శక్తులు, దేశ విద్రోహ శక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారు. విద్యార్థులు భవిష్యత్తు పార్టీ, విద్యార్థులు పౌరులుగా ఉపయోగిస్తారని చెప్పి బాధ్యతగా రాజీనామా చేసి పక్కకి వెళ్ళారు. యూపీఏ ప్రభుత్వం రాజీనామా చేశారండి, పంజాబ్ మంత్రి రాజీనామా చేశారండి, పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారండి. వాళ్ళు రాజీనామా చేయరు.
సో ఈ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఎలక్షన్ ఉందండి. సిజేపీ పుట్టింది రన్నింగ్ గవర్నమెంట్ ఇస్తే వెళ్దండి, స్టేట్మెంట్ వల్ల మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ గవర్నమెంట్ ఇస్తే వెళ్దండి. శ్రీశైలం గారు మీకు తెలుసు కదా, రన్నింగ్ గవర్నమెంట్ ఇస్తే ఎక్కడ వెళ్తారు సార్? Yes, Dr. Sudhakar garu, let him finish. Dr. Sudhakar garu, let him finish. Yes. Yeah, my friend. Yeah. Finish చేయండి. ఇప్పుడు వాళ్ళ పాలిత రాష్ట్రాలలో నిండా ముంచి ఏ మాత్రం బాధ్యత తీసుకోకుండా అక్కడ ముఖ్యమంత్రి తాగేసి వెళ్ళి ఆ సిక్కు గురువు మీద చూసారండి వాటర్. ఆ సిక్కుల యొక్క మత పీఠం పెద్ద సంఘం ఉంది, వాళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రిని బహిష్కరించి వెంటనే తొలగించమన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి పెట్టుకున్నారు, వీళ్ళు వచ్చి మాకు శుద్ధులు చెప్తున్నారు, దేశం కోసం శుద్ధులు చెప్తున్నారు. ఏదో అయిపోయిందంట. ఈ రోజు బాధ్యతాయుతంగా ఉంది మా ప్రభుత్వం. దశాబ్దాలుగా దేశంలో ఎవరు ఏ చట్టం చేయలేదు ఈ లీకేజీల మీద, ఈ వ్యవస్థల మీద. చట్టం చేసింది మేము. మళ్ళీ వస్తాను. విద్యార్థుల భవిష్యత్తు విజయ్ గారు, నర విజయ్ గారు ప్లీజ్. నర విజయ్ గారు, ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తు